ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఫ్యామిలీ టైమ్స్. నేను మీ సిద్ధార్థ్. నేను మీ సంధ్య. ఎలా ఉన్నారు అందరూ కూడా చాలా 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 బాగున్నారు అనుకుంటున్నాము. అలాగే బాగుండాలని కోరుకుంటున్నాము. నిన్న వీడియోలో మేము వన్ ఆఫ్ ది ఫేమస్ అండ్ పాకెట్ ఫ్రెండ్లీ మాల్స్ ఇన్ మలేషియా, న్యూ సెంట్రల్ విచ్ ఈజ్ ఇన్ KL సెంట్రల్ చూపించాము. మీరందరూ కూడా చూసి బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాము. అలాగే ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మాత్రం మేము ఐకార్డ్స్లో ఒకటి, డిస్క్రిప్షన్లో ఒకటి లింక్ ఇస్తాం, తప్పకుండా వెళ్ళి చూడండి. సో ఈ వీడియోలో ఏం చూస్తామంటే KL Tower. So one of the famous and iconic places to visit in Malaysia అండి. మలేషియాలో పెట్రోనస్ టవర్స్ కట్టక ముందర KL టవర్ ద హైయెస్ట్ అండ్ ద లార్జెస్ట్ బిల్డింగ్ అంట. అంటే ఇది ఒక టెలికమ్యూనికేషన్ బిల్డింగ్ బేసికల్లీ, కానీ అది ఒకప్పుడు మలేషియాలో ద టాలెస్ట్. సో అక్కడికి వెళ్దాము, వెళ్ళి అసలు దాని విశేషాలు ఏంటనేది చూద్దాం. ఇక్కడ నుంచి మేము మళ్ళీ అగైన్ LRT తీసుకోవాలి కిందకి వెళ్ళి. చాలా చాలా కనెక్టింగ్ అండి మాకు. సో చాలా దగ్గర. LRT తీసుకుని ఏ స్టేషన్లో దిగుతాము, అక్కడి నుంచి ఎలా వెళ్తాం అనేది మీకు A to Z చూపిస్తాం. సో స్టే ట్యూన్డ్. సో ఫైనల్గా దాంగ్ వాంగి అనే ఒక MRT స్టేషన్లో దిగాము, LRT స్టేషన్లో. అండ్ ఇక్కడి నుంచి బయలుదేరి అరౌండ్ 700 to 800 మీటర్స్ వాక్ ఉంటుంది KL టవర్కి. KL టవర్ని ఇక్కడ మెనారా కులాలంపూర్ టవర్ అంటారు. సో ఇప్పుడే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అంటే ఐ థింక్ మలేషియాలో పెద్ద ఎస్కలేటర్, రష్యాలో ఇవన్నిట్లో చాలా చాలా పెద్ద ఎస్కలేటర్ ఉంటుంది. బట్ బ్యూటిఫుల్గా ఉందండి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది. జనాలు వందలు వేలు అనవసరంగా క్యాబుల మీద తగిలేస్తారు, అవసరమే లేదండి. ఇక్కడున్న ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఎంత ఆర్గనైజ్డ్గా ఉందంటే ఇది దిగిన తర్వాత ఇంకోటి, ఇది దిగిన తర్వాత ఇంకోటి, చాలా 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 ఈజీ. నేను బేసిక్గా మూవిట్ అనే ఒక యాప్ వాడతానండి. ఆ మూవిట్లో మీరు స్టార్టింగ్ పాయింట్, మీ డెస్టినేషన్ పాయింట్ కొట్టేశారంటే ఎలా వెళ్ళాలి, ఏమేమి మీన్స్ ఉన్నాయనేది ఎవ్రీథింగ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఆ యాప్. ఆ యాప్ గురించి కూడా నేను డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను, చూడండి ఒకసారి. మూవిట్ చాలా చాలా బాగుంటుంది. సో బయటకు వచ్చాము. ఇక్కడ నుంచి ఒక 800 మీటర్స్ వాక్. అది వాక్ చేసామంటే మన ఐకానిక్ KL టవర్కి మనం వెళ్ళిపోవచ్చు. సో లెట్స్ గో. బయటికి రాగానే చూడండి ఐకానిక్ పెట్రోనస్ టవర్స్, బ్యూటిఫుల్గా ఉంది కదా. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ నుంచి ఒక 800 మీటర్స్ ఉందండి. ప్రాబ్లీ ఒక 12-13 మీటర్స్ వాక్ అనమాట. మేము ఇది ఎందుకు ప్రిఫర్ చేసుకున్నామంటే ఈ లొకేషన్స్ అన్నీ చూడొచ్చు కదా. సిటీ అంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. మామూలుగా మనం క్యాబ్లో వెళ్తే ఏం చూస్తామండి, అంత ఎక్స్ప్లోర్ చేయలేము. అలా కాదు, మనం మెట్రో కానీ ఇలాంటి లోకల్ ట్రాన్స్పోర్ట్స్ తీసుకుంటే కనుక మనకి వేరే డిఫరెంట్ కల్చర్స్ ఆఫ్ పీపుల్ కూడా మనతో ట్రావెల్ చేస్తూ కనిపిస్తారు. మాకైతే అలాంటి వైబ్ ఇష్టము. సో వీ ప్రిఫర్ టు ట్రావెల్ ఇన్ పబ్లిక్ మీన్స్ మోస్ట్లీ. క్యాబ్లో వెళ్తే మనంతటి మనం వెళ్తాం, సేమ్ మన ఇంట్లో మన ఫ్యామిలీతో ఉన్నట్టే ఉంటుంది. ఒక కొత్త వాళ్ళతో పరిచయాలు ఉండవు. ఇప్పుడు ఇది కూడా కొత్త వాళ్ళతో సరదాగా ఇట్లా హాయ్ చెప్పడము ఇవన్నీ చేస్తూ ఉంటుంది. సో ఒక రకమైన గుడ్ కంపెనీ కూడా, వైబ్ కూడా మనకి వస్తుందని మేము ఈ మీన్స్ చూస్ చేసుకుంటాం. సో ఇంకొకటి ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఎక్కువ వాక్ చేస్తామండి. సో వాకింగ్ చేయడం వల్ల ఏంటంటే ప్రదేశాలని దగ్గరగా చూసిన ఫీలింగ్ మనకు దొరుకుతుంది. అదే క్యాబ్లు ఇవన్నీ అంటే జస్ట్ ఇక్కడ తీసుకెళ్తే ఇక్కడ ఎక్కిస్తాడు, అక్కడ దింపేస్తాడు. సో అవి పెద్ద నాకు అనిపించదు. కానీ ఎప్పుడైనా అలసిపోతే కనుక అలసిపోతే ఆబ్వియస్లీ వీ హ్యావ్ టు టేక్ ద క్యాబ్. సో లొకేషన్స్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అన్నీ బిగ్ టవర్స్ అండి. చూడండి ఎంత పెద్ద టవర్స్ ఉంటాయి. అండ్ కొంచెం మార్నింగ్ ఎర్లీగా స్టార్ట్ అయిపోయాము. ఇట్స్ ఓన్లీ 10 o'clock. సో ఎండ ఉంది కానీ అంత ఎండ లేదు. ఇట్స్ మేనేజబుల్ అనమాట. చూడండి ఇక్కడ నుంచి ఎంత బాగా అనిపిస్తుందో పెట్రోనస్ టవర్స్. నడుచుకుంటూ వస్తే ఈ ఏరియాకి వచ్చామండి, విచ్ ఇస్ కాల్డ్ బుకిత్ నానాస్ అనమాట. ఎంత ఎలక్ట్రిఫైయింగ్గా ఉంది చూడండి ఏరియా.
ఇది వచ్చేసి బుకిత్ నానాస్ది మోనోరైల్ స్టేషన్ అండి, ఈ ముందున్నది. సో మనం ఇట్లానే నడుచుకుంటూ ముందుకెళ్ళి ఒక్క 600 మీటర్స్ నడిచామంటే కేఎల్ టవర్. ఈ చెట్టు ఉంది కదా, ఈ చెట్టు వెనకాలే ఉంది యాక్చువల్లీ. ఇదంతా కూడా ఈకో పార్క్ అనమాట. మనం యాక్చువల్లీ హార్ట్ ఆఫ్ కులాలంపూర్లో ఉన్నాము, సెంటర్ ఆఫ్ ది సిటీ అనమాట. ఇక్కడ మీరు నా రైట్ సైడ్ చూస్తే ఇదంతా కూడా ఈకో పార్క్. కంప్లీట్ ఒక ఫారెస్ట్ వైబ్ ఉందన్నమాట లోపలంతా. ఒకసారి ఊహించండి, సెంటర్ మధ్యలో, ఒక సిటీ సెంటర్ మధ్యలో ఒక ఫారెస్ట్ వైబ్ని తీసుకొచ్చారు, విచ్ ఈస్ కాల్డ్ ఈకో పార్క్. ఎంత అమేజింగ్ కదా, ఎంత గ్రీనరీ ఉంది చూడండి. నాకు ఇంకా గుర్తుంది, ఒకానొక టైంలో, నేను చదువుకునే టైంలో, ఎంబీఏ టైంలో బెంగళూరు ఇలా ఉండేది. ఇప్పుడు ఇంకా ఎక్స్పాండ్ చేయడం కోసం వాటి కోసం మొత్తం కట్ చేసేస్తున్నారు, కానీ ఇలానే ఉండేది మంచి గ్రీనరీ వైబ్ తోటి. బట్ ఎనీవే ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో చూడండి, ఇది మేము వాక్ చేసే వాకింగ్ ట్రాక్. ఆల్మోస్ట్ వచ్చేసాము. అన్వితో ఎలా ఉంది అన్న? ఎలా ఉంది? ఎండగా ఉందా? ఎండగా ఉందిరా. అలా దారిలో నడుస్తుంటే మధ్యలో మనకి ఇలాంటి బ్యాటరీ సైకిల్స్ కనిపిస్తుంటాయి. ఈ బ్యాటరీ సైకిల్స్కి ఏంటంటే పైన ఒక చిన్న క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేసుకుని యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఎంతో డెబిట్ అవుతుంది అండ్ వీ కెన్ టేక్ ద రైడ్ అనమాట. సో ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ. మొత్తం కూడా ఆఫీసెస్ అండి, ఇవన్నీ కమర్షియల్ స్పేస్ అనమాట. సో దీని మధ్యలోంచి వెళ్ళాలి. చూడండి, సో ఇంకొక 550 మీటర్స్ ఉంది, ఆల్మోస్ట్ రీచ్డ్. సో ఈ బస్ చూసారా, మొత్తం టూరిస్టులకి అనమాట. లోపల ఏసీ బస్సెస్ ఉంటాయి, ఏసీ సీటింగ్ ఉంటుంది, అలాగే బయట కూడా కూర్చోవచ్చు. కూర్చోవచ్చు. దాంట్లో మొత్తం సిటీ అంతా ఇంపార్టెంట్ ప్లేస్ అన్ని తిప్పుతారనమాట. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎవరైనా వస్తే ట్రై చేయొచ్చు. ప్రాబ్లీ ఒక 20-25 రింగిట్స్. లొకేషన్ అంతా చూడండి, ఎంత అమేజింగ్గా ఉంది కదా. ముందుగా అనిపించేది మలేషియాస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్యాంక్స్ అండి, ఇది యామ్ బ్యాంక్. సో ఆ బిల్డింగ్ అనమాట. అండ్ ఇలా మనం ఇక్కడ రైట్ తీసుకుంటే నాకు ఆల్రెడీ కనిపిస్తుంది, మీకు 1 సెకండ్లో కనిపిస్తుంది. చూడండి, దిస్ ఈజ్ ది కేఎల్ టవర్ అనమాట. చూసారా, మనం ఇదే కేఎల్ టవర్ ఇప్పుడు పైకి ఎక్కి ఎలా ఉంది అనేది లెట్స్ ఎక్స్ప్లోర్. సో చూడండి, వచ్చేసాము. ఇది కేఎల్ టవర్ మలేషియా ఎంట్రన్స్. పైన రాసింది మెనరా కులాలంపూర్ అని. సో దిస్ ఇస్ ది టవర్ అనమాట. సో బుర్జ్ ఖలీఫా వచ్చేసి అరౌండ్ 848 మీటర్స్ సంథింగ్, అండ్ ఇది వచ్చేసి అరౌండ్ 420 మీటర్స్. సో దట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డబుల్ అనమాట. నేను దుబాయ్ వెళ్ళినప్పుడు బుర్జ్ ఖలీఫా టవర్ కూడా ఎక్కాం పైకి. సో ఇది ఎంత బాగుంటుంది అనేది ఎక్కిన తర్వాత తెలుస్తుంది. లెట్స్ ఎక్స్ప్లోర్, లెట్స్ గో ఇన్సైడ్. అండ్ నేను యాక్చువల్లీ టికెట్స్ అవన్నీ కూడా క్లూక్లో బుక్ చేశాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ రష్ ఉంటే ప్రాబ్లం అని చెప్పేసి. అండ్ ఆన్లైన్లో తీసుకోవడం, ఇక్కడికి వచ్చి తీసుకోవడంలో చాలా డిఫరెన్స్ ఉంది. క్లూక్లో మనకి అరౌండ్ 200 రూపీస్ నుంచి 250 రూపీస్ డిస్కౌంట్ ఉంటుంది. సో అది వాడుకుని నేను బుక్ చేశాను అనమాట. చైల్డ్ మోర్ దాన్ 4 years దే విల్ ఛార్జ్, బట్ బిలో 4 years దే వోంట్ ఛార్జ్ ఎనీథింగ్. సో మా బుడ్డది ఓన్లీ 3 years కాబట్టి ప్రాబ్లం లేదు. నాకు సంధ్యకి టికెట్ తీసుకుందాం. అండ్ లెట్స్ గో ఇన్సైడ్ అండ్ సీ హౌ బ్యూటిఫుల్ ది టవర్ ఈస్. సో ఇక్కడ నుంచి ఎంటర్ అయిన తర్వాత ఇలా కొంచెం కర్వ్డ్ రోడ్స్ ఉంటాయి పైకి. చూడండి, ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది.
సో ఇక్కడ నుంచి మనకి దీని వెనకాలే ఉంది టాలెస్ట్ బిల్డింగ్ మెర్డేకా 118. అది కూడా క్లియర్గా కనిపిస్తుంది. మొత్తం సిటీ అంతా కనిపిస్తుందండి పైకి ఎక్కిన తర్వాత ఆబ్వియస్లీ. ఇంత బాగుంది కదా, బ్యూటిఫుల్గా ఉంది. కానీ పైకి అక్కడ ఒక్కటే కొంచెం దోలు తీరుతుంది. బట్ యప్, వా హౌ టాల్ ఇట్ ఇస్. ఇదే ఇంత టాల్ ఉందంటే బుర్జ్ ఖలీఫా ఒకసారి ఇంత పైకి ఎక్కాం మనం. చాలా, అది 125th ఫ్లోర్లో అనుకుంటా అబ్జర్వేటరీ డెక్ మనం వెళ్ళింది అక్కడ. ఇది 88th ఫ్లోర్. పెట్రోనాస్ టవర్స్కి 88th ఫ్లోర్లో ఉంటుంది. ఇది ఇంకా పెట్రోనాస్ టవర్స్ కంటే కిందకే ఉంది ఆల్టిట్యూడ్. రైట్. కానీ కింద నుంచి చూస్తేనే ఎక్కడో ఉన్నట్టుంది ఇది. చాలా ఆయాసం వస్తుంది పైకి ఎక్కాలన్నమాట. సో దట్టు మా బుడ్డది నడవదు, ఇలాంటివి వస్తే కంపల్సరీ ఎత్తుకోవాలి మేడంని. అండ్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది. ఆల్మోస్ట్ వచ్చామండి, ఇంకొంచెం నడిచామంటే వీ విల్ బి రీచింగ్. సో పైకి వెళ్ళి చూద్దాం. ఓకే, యాక్చువల్లీ అలా నడుచుకుంటూ వెళ్తే ఇంకా మొత్తం తిరిగి రావాలన్నమాట పై వరకు. మధ్యలో ఏదో మెట్లు కనిపించాయి, అందుకని మెట్లు ఎక్కేస్తున్నాం. ఐ డోంట్ నో వేర్ దిస్ విల్ లీడ్ టు. చూడండి మొత్తం స్కైలైన్, కులాలంపూర్ స్కైలైన్. అక్కడ మనకు కనిపించేది పెట్రోనాస్ టవర్స్. I think this will lead to parking, Sandhya. Oh my goodness. Wow. Wow. How beautiful one, you know? Yeah. So ఇదంతా కూడా పార్కింగ్ అండి, చూడొచ్చు క్లియర్గా. ఇక్కడ నుంచి పైకి వెళ్ళి చూద్దాం. ఇందాక చెప్పినట్టు క్లూక్లో తీసుకున్నాను టికెట్స్ నేను. klook.com అనమాట, KLOOK.com. అక్కడ టికెట్స్ చూపించి వౌచర్ వస్తుంది, ఆ వౌచర్ చూపిస్తే టికెట్స్ రిడీమ్ చేసుకోవచ్చు. సో వెళ్ళి టికెట్స్ తీసుకుందాం పదండి. చూడండి ఇదంతా కూడా ఎంట్రన్స్ అనమాట. ముందు పెద్ద ఎల్ఈడి పెట్టారు. ఎల్ఈడిలో మొత్తం కేఎల్ టవర్ ఈవినింగ్ టైం ఎలా కనిపిస్తుంది చూపిస్తుంది చూడండి. బ్యూటిఫుల్ కదా. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ ఇన్ ద ఈవినింగ్ అనమాట. ఇది కేఎల్ టవర్ నమూనా. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఇక్కడ చిన్న ఎస్కలేటర్స్ ఉన్నాయి, ఎస్కలేటర్స్ ఎక్కి మొఘల్ మహల్ కేఎల్ టవర్ తందూరి చికెన్ బిర్యానీ చూసారా. సో ఇవి పైకి వెళ్తాను. దగ్గర రాగానే మీకు ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. అంటే కాఫీ స్టాల్స్, ఐస్ క్రీమ్ స్టాల్స్ ఇలాంటివి కూడా ఉంటాయి అనమాట. అండ్ అక్కడ మీరు కూర్చోవాలనుకుంటే కొంచెం కూర్చోవచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు. దానికి సరిగ్గా ఆపోజిటే ఇట్లా మంచి గ్రీన్ ఫీల్డ్ లాగా వాళ్ళు ఏర్పాటు చేశారు. అంటే ఇక్కడ పైకి ఎక్కగానే కొంచెం ఆల్రెడీ కొంచెం గాలి రావడం మొదలవుతుంది కదా, ఆ గాలిలో ఇలా గడ్డి మీద నడుస్తున్నట్టు ఆ ఫీల్ చాలా బాగా క్రియేట్ చేయగలిగారు వీళ్ళు. అండ్ అక్కడే మీరు చూసినట్టయితే కనుక మెర్డేకా 118 టవర్ కూడా ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. ఆ స్ట్రక్చర్ చూసారా, ఏదో డైమండ్స్ కట్ చేసినట్టు అట్లా ఉంది చూసారా. చాలా అంటే చాలా బాగుంది బిల్డింగ్ చూడడానికి కూడా. అండ్ ఈ గ్రాస్ పాత్ మీద నడుస్తూ చల్లటి గాలి బ్రీజ్లో ఇంకా చాలా బాగుంది. అండ్ ఇప్పుడు నేను వెనక్కి తిరిగానంటే కనుక కౌలాలంపూర్ టవర్ మొత్తం మీకు ఈ గ్రీన్ ఫీల్డ్స్ వ్యూ నుంచి చూపిస్తాను చూడండి. మా అదృష్టం ఏంటో తెలియదు కానీ రాగానే ఇక్కడ ఫైర్ డ్రిల్ జరుగుతుందంట. సో మమ్మల్ని అందరినీ కూడా వెయిట్ చేయమని చెప్పారు. అప్రాక్సిమేట్లీ 30 minutes to 1 hour వరకు పడుతుందంట ఫైర్ డ్రిల్ అంతా కంప్లీట్ అయ్యేసరికి. ఇంకా అప్పటి వరకు చేసేదేం లేదు, చక్కగా ఇక్కడ ఫోటోలు తీసుకుంటే ఈ చుట్టూరా కూడా టికెట్ కౌంటర్కి చుట్టూరా కూడా మనకి మంచి మంచి షాప్స్ ఉన్నాయి. ఆ షాప్స్ కూడా మీకు చూపిస్తాను పదండి.
మీరు చూడొచ్చు. స్కై డెక్కి, స్కై బాక్స్కి, టవర్ వాక్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు లెఫ్ట్కి వెళ్ళాలి. అబ్జర్వేషన్ డెక్, రివాల్వింగ్ రెస్టారెంట్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు రైట్కి వెళ్ళాలని డైరెక్షన్స్ పెట్టారు. మేమైతే స్కై డెక్కి, స్కై బాక్స్కి కలిపి టికెట్ బుక్ చేసుకున్నాము. సో మేము ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న వైపు నుంచున్నాం లైన్లో. సో ఫైనల్గా లిఫ్ట్ దిగిపోయాము. అండ్ దిస్ ఇస్ ఎంట్రన్స్. చూడండి ఇలా ఉంది ఎంట్రన్స్ అంతా. ఇవన్నీ కూడా ఎలివేటర్స్ అనమాట. ఎలివేటర్స్ నుంచి బయటకు వచ్చాక ఇలా ఉంటుంది. సో ఫైనల్గా వచ్చేస్తున్నాము. 1 2 3. సో ఇదంతా అండి స్కై డెక్. లక్కీగా ఏంటంటే ఈరోజు పెద్ద రష్ లేదు సంధ్య. మేము వచ్చిన వెంటనే ఏదో ఫైర్ డ్రిల్ అని చెప్పి చాలామందిని ఆపేశారు. ఫైనల్గా వదిలేరనమాట. సో ఎక్కువ రష్ అయితే లేదు, బట్ నార్మల్గా ఉంది. ఇంకొక హాఫ్ అన్ అవర్లో బీభత్సంగా పెరిగిపోతుంది. బట్ చూడండి పైకి ఎక్కిన తర్వాత చాలా 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 అమేజింగ్. మొత్తం యూనో మొత్తం పెద్ద పెద్ద స్కై స్క్రేపర్స్, ఎవ్రీథింగ్. ఇది మర్డేకా 118. అండ్ ఇక్కడ చూస్తే మీరు పెట్రోనాస్ ట్విన్ టవర్స్. బ్యూటిఫుల్గా ఉంది కదా. సో ఇదంతా కూడా మొత్తం 360 degrees వ్యూలో మొత్తం మలేషియా సిటీ అంతా, ఐ మీన్ కులాలంపూర్ సిటీ అంతా చూడొచ్చండి. సో దాట్స్ ద అడ్వాంటేజ్. నాట్ బికాజ్ దాన్ దుబాయ్ బుర్జ్ ఖలీఫా, బట్ ఇది మాత్రం వర్త్ విజిటింగ్. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అక్కడ మీరు చూడొచ్చు లిటరల్గా స్కై బాక్స్ 1, స్కై బాక్స్ 2 అని 2 ఉంటాయి. మనకి లోపలికి వచ్చేటప్పుడే ఈ టికెట్స్ ఇస్తారనమాట. ఈ స్కై బాక్స్ 1ది, స్కై బాక్స్ 2ది. ఈ నెంబర్ పిలిచిన వెంటనే, మాది 1066, ఈ నెంబర్ పిలిచిన వెంటనే అక్కడికి వెళ్ళాలి. అక్కడ గ్లాస్, చిన్న గ్లాస్ బ్రిడ్జ్ లాగా ఉంటుంది. దాని మీద కూర్చుని మనం ఫొటోస్ దిగచ్చు అనమాట. దట్స్ ది అడ్వాంటేజ్ ఆఫ్ కమింగ్ హియర్. చూడండి అక్కడ ఆల్రెడీ ఫొటోస్ దిగుతున్నారు కదా. అక్కడ కూర్చుని మనం ఫొటోస్ దిగచ్చు అనమాట. మన నెంబర్ పిలుస్తారు, పిలిచిన వెంటనే మనం అక్కడికి వెళ్ళాలి. ఈ కౌలాలంపూర్ టవర్ వచ్చేసి 421 meters హైట్ ఉంటుంది, ఇంక్లూడింగ్ ద యాంటీనా. పైన మీకు యాంటీనా కనిపిస్తుంది. ఆ యాంటీనాతో కలిపి 421 meters హైట్ ఉంటుంది. ఈ ఫ్లోర్స్ ఉన్నాయి కదా, మొత్తం టవర్ అంతా ఏమీ ఉండవు. పైన వచ్చేసి ఒక 6 floors మాత్రమే ఉంటాయి. అందులో ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి అబ్జర్వేషన్ డెక్, అది క్లోజ్డ్గా ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ మనకి ఇప్పుడు ఓపెన్గా ఉంది కదా ఇదంతా, ఇలా లేకుండా ఫస్ట్ ఫ్లోర్లో గ్లాస్ ఎంక్లోజర్ తోటి క్లోజ్డ్ ఎయిర్ కండిషన్డ్ అబ్జర్వేషన్ డెక్ ఉంటుంది. కొంతమంది అక్కడికి కూడా వెళ్తారు, కానీ మేమైతే ఇది ప్రిఫర్ చేసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ నుంచి వచ్చే ఆ బ్రీజ్ని కూడా ఫీల్ అవ్వచ్చు అని చెప్పేసి ఈ ఓపెన్ స్కై డెక్ని ప్రిఫర్ చేసుకున్నాం. ఆ అబ్జర్వేషన్ డెక్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళొచ్చు. అండ్ ఆ అబ్జర్వేషన్ డెక్ పైన ఫ్లోర్లో రివాల్వింగ్ రెస్టారెంట్ ఉంటుంది. అంటే ఆ రెస్టారెంట్ అంతా మీకు ఇట్లా రివాల్వ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇట్స్ వన్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్. ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు గో దేర్, ఆ రివాల్వింగ్ రెస్టారెంట్కి కూడా వెళ్ళొచ్చు. మేమైతే ఇప్పుడు స్కై డెక్కి, స్కై బాక్స్కి బుక్ చేసుకున్నాం. అండ్ మాకు స్కై బాక్స్లో ఫోటో తీసుకుందుకు వెయిటింగ్ ఫర్ అవర్ టైం. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. సో ఇక్కడ మా నెంబర్ ఇంకా రాలేదు. మా నెంబర్ వచ్చిన తర్వాత ఇక్కడ పిక్స్ తీసుకుని స్కై బాక్స్ 2 సైడ్ వెళ్దాము. అటువైపు వ్యూ ఎలా ఉంది ఏంటనేది కంప్లీట్గా చూడొచ్చు. ఇక్కడ స్కై బాక్స్ 1కి మనకి వ్యూ ఎలా ఉంటుందంటే ఈ పెట్రోనాస్ ట్విన్ టవర్స్ వ్యూ వస్తుంది. ఇది మొత్తం కూడా 360 degree వ్యూ అండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మర్డేకా 118 దీనికన్నా చాలా పెద్దది. ఇక్కడ వచ్చేసి స్కై బాక్స్ 2. సో దీనికి మర్డేకా 118 వ్యూ వస్తుంది. అండ్ స్కై బాక్స్ 1కి వచ్చేసి
ఓకే, సో స్కై బాక్స్ 1కి వచ్చేసి మనకి పెట్రోనస్ ట్విన్ టవర్స్ వ్యూ వస్తుంది అనమాట. సో ఫైనల్గా మా నెంబర్ పిలిచారు 1066, అక్కడ చూడొచ్చు నెంబర్ 1 అని ఉంది. ఇక్కడ మనకి 90 seconds టైం ఇస్తారు అనమాట. లోపలికి వెళ్ళి వీడియో తీసుకుందాం అండ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనే చూద్దాం. షూస్ తీసేయాలండి కంప్లీట్గా. మొత్తం అక్కడ గ్లాస్ బ్రిడ్జ్ లాగా ఉంది చూడండి కంప్లీట్గా. ఏది తీసుకెళ్ళడానికి లేదు, బ్యాగ్ ఎవ్రీథింగ్ ఇక్కడే పెట్టేసేయాలి. అండ్ లోపలికి వెళ్దాము, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ అనేది చూద్దాం. 45 seconds. చూడండి మొత్తం గ్లాస్ బ్రిడ్జ్. వావ్, బ్యూటిఫుల్ ఉంది ఎక్స్పీరియన్స్. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. కింద అంతా మనం లిటరల్లీ గ్రౌండ్ మీద ఉన్నట్టు ఫీల్ అవ్వచ్చు. మొత్తం అంతా కూడా క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఎక్స్పీరియన్స్ అయితే చాలా 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 బాగుంటుందండి. బట్ నాకు ఒకటే ఒక కాన్ ఏమనిపించింది అంటే రష్ లేనప్పుడు కొంచెం టైం ఎక్కువ ఇవ్వచ్చు. బట్ ఒక్కొక్క నెంబర్కి ఓన్లీ 45 seconds ఇస్తున్నారు. అది కొంచెం చాలా తక్కువ అనిపించింది. ద అమౌంట్ ఆఫ్ మనీ వీళ్ళు తీసుకునే దాన్ని కంపేర్ చేస్తే 45 seconds చాలా తక్కువ ఉంది. మనం జస్ట్ కూర్చుని 2 ఫోటోలు దిగేటప్పటికి 45 seconds అయిపోతుంది. టైమర్ ఆన్ చేసి పెడుతున్నారు. టైం బాంబ్ టిక్ 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 అంటూ ఉంటుంది కదా. సో దట్స్ ఓకే, దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. సో ఏం చేయలేము. మనం ఇప్పుడు స్కై బాక్స్ 2కి వెళ్దాం. అక్కడ మన నెంబర్ వస్తుంది. నెంబర్ వచ్చిన తర్వాత అక్కడ తీసుకుని అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది మొత్తం ఎక్స్పీరియన్స్ అవుదాం. ఇటువైపు అయితే కొల్లంపూర్ లుక్ వ్యూ ఉంది, పెట్రోనస్ ట్విన్ టవర్స్ది. చాలా 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 బాగుంది. బట్ ఇక్కడ మర్డేకా 118 వ్యూ వస్తుంది చూడండి, నా ముందే ఉంది. సో ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ ఏంటి చూడండి. ఇదంతా స్కై బాక్స్ డెక్ 2. దీనికి మనకి ఎగ్జాక్ట్గా మర్డేకా 118 వ్యూ వస్తుంది అనమాట. కిందంతా కూడా స్కై స్కేపర్స్. అమేజింగ్ ఉంది కదా. ఎలా ఉంది సార్ ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది అండ్ ఇక్కడ చాలా చల్లగా కూడా అనిపిస్తుంది. దీని కింద ఉంది అనుకుంటా, ప్రాబ్లీ దీని కింద ఉంది టవర్ వాక్. టవర్ వాక్ ఒకటి, అబ్జర్వేషన్ డెక్ ఒకటి కింద ఉంటాయి. బట్ ఇలా ఎంతసేపు అని ఉండొచ్చండి, అంత బ్యూటిఫుల్గా ఉంది సెట్టింగ్. సో ఇది మా నెంబర్ వచ్చిందండి స్కై బాక్స్ 2కి. ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఇలా ఉంటుంది. కిందంతా కూడా గ్లాస్ బ్రిడ్జ్ అనమాట. అన్వితో ఎలా ఉంది? ఎండగా ఉందా? ఇక్కడ స్కై బాక్స్ 2 దగ్గర మీకు కింద చూస్తే అదంతా కూడా మర్డేకా స్క్వేర్ అండి. మర్డేకా స్క్వేర్ కనిపిస్తుంది. ఎవ్రీథింగ్ మేజర్ స్కై టవర్స్ అన్నీ కూడా కనిపిస్తుంటాయి. ఇదంతా కూడా స్కై లైన్ చూడండి, అసలు ఎంత అమేజింగ్గా ఉందంటే అంత అమేజింగ్గా ఉంది. ఐ డోంట్ నో, ఓవరాల్గా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఐ రికమెండ్ కంపల్సరీగా వచ్చి చూడొచ్చు. ఒకటి ఏంటంటే స్కై బాక్స్ 1, స్కై బాక్స్ 2లో 45 seconds చాలా తక్కువ, ఇంకొంచెం ఎక్కువ ఇవ్వచ్చు. అంటే మనం ఫోటో పోజ్ ఇచ్చే లోపల టైం అయిపోతుంది. ఆ 45 seconds కన్నా ముందు వీళ్ళు ఫోటోగ్రాఫర్ కూడా ఉంటాడు. ఆ ఫోటోలు తీసేయడానికి మాత్రం వాడు 1 minute ఫోటోలు తీస్తాడు. బికాస్ కిందకి వెళ్ళిన తర్వాత దే టేక్ మనీ ఫర్ దట్. మామూలుగా ఉండవు, కాస్ట్ భయంకరంగా ఉంటుంది. అది ఎంత అనేది కూడా కిందకి వెళ్ళి చూద్దాము. బట్ ఓవరాల్గా ఎక్స్పీరియన్స్ చాలా చాలా బాగుందండి. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. అంటే బయట ఎంత టైం అయినా ఉండొచ్చు. ఇంత టైం చెప్పలేదు. సో ఎంత టైం కావాలంటే అంత టైం స్పెండ్ చేయొచ్చు. మాకు లక్కీగా ఏంటంటే ఎక్కువ రష్ లేదు, అస్సలు రష్ లేదు. చూడండి అక్కడ ఒక ఇద్దరు, ఇక్కడ ఒక ఇద్దరు అలా ఉన్నారు. బట్
చాలా 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 బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే మంచి ఎక్స్పీరియన్స్. అంటే దీనికి కేఎల్ టవర్ పైకి ఎక్కడానికి లేదు అంటే పెట్రోనాస్ టవర్స్కి ఎక్కాలి అంటే నేనైతే ఇదే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే పెట్రోనాస్ టవర్స్లో మనకి మొత్తం క్లోజ్డ్ ఎన్క్లోజర్ ఉంటుందండి, మొత్తం గ్లాసెస్లోంచి చూడడానికి ఉంటుంది. బట్ ఇదేంటంటే ఓపెన్గా ఉంటుంది, మంచి ఎయిర్ అవన్నీ వస్తాయి. ఆ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఇంపార్టెంట్. క్లోజ్డ్ ఎన్క్లోజర్లో కూడా ఏం చూస్తామండి, గ్లాసెస్. పెట్రోనాస్ టవర్స్ లో ఇంకొంచెం హైట్ నుంచి అబ్జర్వ్ చేస్తారు. కొంతమంది ఇది వస్తారు పెట్రోనాస్ టవర్స్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. కానీ మాకైతే మేము దుబాయ్లో లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు బుర్జ్ ఖలీఫా ఎక్స్పీరియన్స్ చేసాము. సో మాకు ఇట్లా ఓపెన్ టెక్ ఎక్స్పీరియన్స్ కావాలని చెప్పేసి మేము కేఎల్ టవర్ని చూస్ చేసుకున్నాము ఈ పర్పస్కి. సో ఇక్కడే కాసేపు ఇంకా తిరిగి కాసేపు టైం స్పెండ్ చేసి ఒక్కొక్క బిల్డింగ్ చూసి ఆ ఫీలింగ్ని లోపలికి డైజెస్ట్ చేసుకుని అప్పుడు డ్రోన్ కెమెరాలో పైనుంచి వ్యూ ఎలా ఉంటుంది ఇక్కడ నుంచి మేము చూడొచ్చు అనమాట, మెర్డెకా స్క్వేర్ ఇవన్నీ కూడా. యా, సో ఇదంతా కొంచెం కాసేపు డైజెస్ట్ చేసుకుని అప్పుడు కిందకి వెళ్తాము. కిందకి వెళ్ళి వీ విల్ ఎండ్ ద బ్లాగ్. సో ఆ ఫోటో బూత్ చూసారు కదా వీడియోలో, అక్కడ ఏంటంటే లోపల మన స్కై బాక్స్లో తీసిన ఫొటోస్ అన్నీ కూడా చిన్న ఫ్రేమ్లో కానీ ఒక ఆల్బమ్లో కానీ పెట్టిస్తారనమాట. ఒకటి 175 రింగిట్స్ ఉంది, 3 ఫొటోస్ ఉంటాయి. ఇంకొకటి 200 రింగిట్స్, 3 ఫొటోస్ ఉంటాయి. మీకు మొత్తం 5 ఫొటోస్ ఇస్తారు, దాంట్లో 3 మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఇంకా ఎక్స్ట్రా తీసుకుంటే ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. బట్ దిస్ ఇస్ హౌ దే ఆర్ ఛార్జింగ్. నాకు తెలిసి ఇది మీ అంతటి మీరు తీసుకుంటే మాత్రం చాలా తక్కువ పడుతుంది. అపార్ట్ ఫ్రమ్ దాట్ మనం వీళ్ళకి తీసుకుంటే మాత్రం చాలా కాస్ట్లీ. సో మన దగ్గర ఆబ్వియస్గా ఫోన్స్ ఉంటాయి కాబట్టి అంటే ఇంత వాళ్ళు తీసేంత క్లారిటీగా రాకపోవచ్చు. బట్ ఐ హోప్ మెమరీ కోసం ఇది మోర్ దెన్ ఇనఫ్ ఈజ్ వాట్ వీ ఫీల్. మీకు తీసుకోవాలంటే ఆబ్వియస్గా ఇంత దూరం వచ్చాం కాబట్టి తీసుకుంటే తీసుకోవచ్చు. యూనో ఇక్కడ నుంచి పైన చూడడం అంతా అయిపోయింది. ఇక్కడ నుంచి కిందకి వెళ్ళి కింద ఏంటనేది ఒకసారి గ్లిమ్స్ చేసి మనం వీడియోని ఇక్కడ ఎండ్ చేద్దాం. సో కంప్లీట్ కేఎల్ టవర్ చూసి మీరు ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. మేమైతే కేఎల్ టవర్ పైనంతా చూసి కిందకి దిగాము. కిందంతా మొత్తం ఇందాక స్టార్టింగ్లో చూసినట్టు మొత్తం గార్డెన్ లాగా చేశారు చూడండి. ఎంట్రన్స్ అంతా కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది పిల్లలు ఆడుకోవడానికి. మా బుడ్డది కూడా స్టార్ట్ చేసింది మొత్తం ఆడేసుకుంటుంది. సో ఎనీవేస్ హోప్ఫుల్లీ మీకు ఈ కేఎల్ టవర్ టూర్ అంతా నచ్చింది అనుకుంటున్నాము. నచ్చితే మాత్రం జస్ట్ గివ్ అ థమ్స్ అప్. అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. ఎవరైనా కొత్తగా ఛానల్లోకి వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళొద్దు. ఇఫ్ ఎట్ ఆల్ ఎనీథింగ్ దట్ యూ వాంట్ టు ఎక్స్ప్రెస్ ప్లీజ్ పుట్ ఇట్ ఇన్ కామెంట్స్. మేము ప్రతి కామెంట్స్ కూడా చదువుతామండి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వరీస్ పుట్ those also in the comments and we will respond definitely for that. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. సో చాలా ఎండగా ఉంది. డిసైడ్ అయిన తర్వాత మీకు నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది. ఈ వీడియోలో అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం. టిల్ దెన్ కీప్ స్మైలింగ్, కీప్ ట్రావెలింగ్ అండ్ కీప్ ఎంజాయింగ్ యువర్ లైఫ్. బాయ్, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ vlog.